మనది ఓపెన్ మ్యారేజ్. మనం ఓపెన్ డేటింగ్ చేద్దాం. నువ్వు వేరే వాడితో డేట్ చేయి, నేను వేరే అమ్మాయిని డేట్ చేస్తా. ఇద్దరి శారీరక సుఖాలు తృప్తిపరచుకుందాం అని అన్యోన్యత చాటిన చెన్నైకి చెందిన టెక్ బిలియనీర్ రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్, ఆయన భార్య దివ్య శశిధర్ విడాకుల కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పుడు అమెరికా అంతా వీరి గురించే గుసగుసలు. సిలికాన్ వ్యాలీలో ఉండే ప్రసన్న శంకర్ తన భార్య అనూప్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తోందని చెప్తున్నాడు. దీనికి సంబంధించి రీసెంట్ గా ఎక్స్ అకౌంట్ లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. దాని కింద థ్రెడ్ లోనే వాళ్ళ ఆవిడ అండ్ అనూప్ కి సంబంధించిన చాట్ స్క్రీన్ షాట్లు యాడ్ చేశాడు. తన భార్య తనపై అబద్ధపు కేసులు పెట్టిందని, అందుకే నేను ఇండియాకు వచ్చేసానని, తమిళనాడు పోలీసులు నా కోసం, నా కుటుంబం కోసం వెతుకుతున్నారని, వారిని తప్పించుకొని మా కుటుంబం అంతా రోడ్డున పడ్డామని చెప్పుకొచ్చాడు. పైగా తన పోస్టులు డిలీట్ చేయాలని తనకు ఈ మధ్య బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పాడు. తన భార్య చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికే ఫెమినిజం అనే భావజలాన్ని వాడుకుంటుందని కూడా చెప్పాడు. అయితే ఈ పోస్ట్ పెట్టిన 2 వారాల తర్వాత ఇదంతా అబద్ధం, తన భర్తే పెద్ద కామపిశాచి అని విద్యా శశిధర్ కొన్ని విస్తుపోయే నిజాలు చెప్పింది. 2007లో NIT ట్రిచీలో చదువుకోవడానికి వెళ్ళిన ప్రసన్న శంకర్, దివ్య తొలిసారిగా కలుసుకున్నారు. 2013లో వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. తర్వాత 2015లో నెదర్లాండ్స్లో ఓ జెనిఫిట్స్ అనే ఒక హెల్త్ కేర్ స్టార్టప్ని పెట్టి ఫెయిల్ అయ్యారు. అక్కడ కూడా ప్రసన్న కుమార్ పలు మోసాలకు పాల్పడ్డాడని, అక్కడ పనిచేసేవారు ఆఫీస్ మెట్లపైనే సెక్స్ చేసేవారని, ఆ కల్చర్ నచ్చక తన పార్ట్నర్స్ అంతా ఆ కంపెనీని వదిలేసి వెళ్ళిపోయారని, దీంతో ఆ కంపెనీని వదిలేశాడని దివ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. 2017లో రిప్లింగ్ అనే సంస్థ పెట్టి బాగా డబ్బులు సంపాదించారు. అక్రమంగా డబ్బును సంపాదించి ఆ సంపద పైన ట్యాక్స్ ఎగ్గొట్టడానికి తన కొడుకును మరో దేశానికి ఈడ్చుకెళ్లాడని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ప్రసన్న శంకర్, దివ్యల మధ్య గత కొంతకాలంగా గొడవలు పెరిగిపోయాయి. 2019లో వారిద్దరి మధ్య ఫిజికల్ బాండ్ లేకుండా పోయిందని, ఓపెన్ మ్యారేజ్ లోకి వెళ్దామని శంకర్ దివ్యను అడిగాడని చెప్పింది. అంటే ఓపెన్ మ్యారేజ్ అంటే దంపతులిద్దరూ వేరే వేరే పార్ట్నర్స్ తో ఫిజికల్ అఫైర్స్ పెట్టుకోవచ్చు అని. అక్కడ ఒక దిక్కుమాలిన కల్చర్ ఉందిలేండి దీనికి సంబంధించి. సో ఆ తర్వాత 2020లో రిప్లింగ్ సంస్థ వదిలేశాడు ప్రసన్న కుమార్. దీంతో ఫ్యామిలీని తీసుకొని వాషింగ్టన్ డీసీకి షిఫ్ట్ అయ్యారు. దివ్య ద స్టాండర్డ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త కేవలం తనను సెక్స్ కోసమే వాడుకోవాలని చూసేవాడని చెప్పింది. కోరిక తీర్చకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదని బెదిరించేవాడట. తన బాబు డెలివరీ సమయంలో కూడా నొప్పిగా ఉందని చెప్పినా బలవంతంగా సెక్స్ చేశాడని చెప్పింది దివ్య. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు తన కోరిక తీర్చాలని డిమాండ్ చేసేవాడని చెప్పింది. తను మైక్రోసాఫ్ట్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో పని పక్కన పెట్టి తనకు పడక సుఖం ఇవ్వాలని అడిగేవాడట. దీంతో జాబ్ కూడా వదిలేయాల్సి వచ్చిందని చెప్పింది. అయితే తర్వాత ప్రసన్న కుమార్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి O1 వీసాను తీసుకొని సింగపూర్ వెళ్ళిపోదామని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని తీసుకొని సింగపూర్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక పరిస్థితి మరింత దారుణమైంది. శంకర్ వేశ్యలతో సంబంధాలు పెట్టుకునేవాడు. ఇంట్లోని బాత్రూముల్లో కెమెరాలతో నిఘా పెట్టేవాడని చెప్పింది. ఒకవేళ తనతో శృంగారంలో పాల్గొనకుంటే బయటకు వెళ్ళి ఇంకో అమ్మాయితో ఉంటానని చెప్పేవాడట. ఇంకా అరాచకం ఏంటంటే తన స్నేహితులతోనూ పడుకోవాలని ఒత్తిడి చేసేవాడట. అనూప్తో తనకున్న సంబంధం గురించి ప్రసన్న చెప్పేవన్నీ కల్పితమైనవే. అతడితో సంబంధం లైంగికమైనది కాదని, భావోద్వేగమైనది మాత్రమేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది దివ్య. అయితే భర్త ప్రసన్న శంకర్ ఆమెవన్నీ ఆరోపణలేనని ఖండించారు. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే కోర్టులో వేసిన విడాకుల పిటిషన్లో భరణం కింద తనకు 9 కోట్ల రూపాయలు నెలకి ఇవ్వాలని దివ్య డిమాండ్ చేస్తోంది. నేనెందుకు ఇస్తా, నువ్వే నేనొద్దని వేరే వాడితో సంబంధం పెట్టుకున్నావు కాబట్టి నువ్వే నాకు ఇవ్వాలి అని శంకర్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరు విడాకులు, భరణం, 9 ఏళ్ల తమ కొడుకు కస్టడీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం వీరి కేసు కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది. ఎవరు నిజం చెప్తున్నారో అర్థం కాక జడ్జీలే తలలు పట్టుకుంటున్నారట.